రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి సందర్భంగా వినాయకునికి 108 రకాల పిండి పదార్థాలు తీసుకువచ్చు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుని నైవేద్యం నివేదించారు. అలాగే ముస్తాబాద్ రజక సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద మహిళలకు కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు, సంఘ పెద్దలు కూర భిక్షపతి, కూర సంతోష్, బండారి సత్తయ్య, నార్ల సతీష్, కూర నగేష్, పప్పుల శ్రీధర్, సంఘ సభ్యులు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. स्मरणमात्रेण शुद्धत्मास्मै महामयात्रायिमाङ्गुभ्यादेव नमस्कारादिं समर्पया सर्पराजाय नमो नमः रक्षादिदेवतमावाहयामि स्थापयामि अक्षतां समर्पयामि अतः पुष्प ప్రతిరోజు ఏదో ఒక పూజ చేసుకుంటున్నాము. ఒకరోజు ఉండాలి, ఒకరోజు కాయలు, ఒకరోజు పువ్వులు, పత్రి పండ్లతో అభిషేకాలు చేసుకుంటున్నాము. ఈరోజు మాత్రం స్పెషల్ ఏంటంటే 108 రకాల నైవేద్యాలతో మన గణపతికి పూజించుకున్నాము. ఈరోజు సాయంత్రం కూడా దీపాలు వెలిగించాలనుకున్నాము. మహిళలందరము ఆయన వినాయక నవరాత్రిలో భాగంగా 108 పదాలతో వినాయకునికి పూజ చేయడం జరిగింది. మా సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎప్పటికీ ఇలాగే జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము.